ముందుగా అల్యూమినియం గంజు గురించి మాట్లాడుకుందాం. చాలామంది అనుకునేది ఏమిటంటే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది, సేఫ్ అని. కానీ నిజంగా ఏమవుతుందంటే హై హీట్ మీద లేదా యాక్టిక్ ఫుడ్ వాడితే అల్యూమినియం గంజు నుంచి కొత్త మెటీరియల్ ఆహారంలోకి మిక్స్ అవ్వచ్చు. దాని ప్రభావం ప్రాబ్లంగా మారి కానీ లాంగ్ టైంలో యూజ్ చేస్తే మన హెల్త్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. అందరికీ నమస్కారం, నా పేరు వినయ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ఇంపార్టెంట్. మంగళమూర్తి దేవా మేరా పైసా డబల్ హో జాయేగా నా రే. మన ఇళ్లలో వంట చేసేటప్పుడు అల్యూమినియం గంజులో వండటం మంచిదా, ఒక స్టీల్ గంజులో వండటం మంచిదా? ఇది చాలా మందికి ఒక డౌట్ ఉండేది. ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను, తెలుసుకొని క్లియర్గా తెలుసుకుందాం. చెప్పు. ముందుగా అల్యూమినియం గంజు గురించి మాట్లాడుకుందాం. చాలామంది అనుకునేది ఏమిటంటే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది, సేఫ్ అని. కానీ నిజంగా ఏమవుతుందంటే హై హీట్ మీద లేదా యాక్టిక్ ఫుడ్ వాడితే అల్యూమినియం గంజు నుంచి కొత్త మెటీరియల్ ఆహారంలోకి మిక్స్ అవ్వచ్చు. దాని ప్రభావం ప్రాబ్లంగా మారి కానీ లాంగ్ టైంలో యూజ్ చేస్తే మన హెల్త్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్టీల్ గంజు గురించి తెలుసుకుందాం. చెప్పు. స్టీల్ గంజు స్ట్రాంగ్గా ఉంటుంది, ప్లస్ ఈజీగా డ్యామేజ్ అవ్వదు. కానీ హీటు వచ్చిన షేప్ చేంజ్ మాత్రం అస్సలే అవ్వదు. ముఖ్యంగా ఇది ఆహారంతో రియాక్ట్ అవ్వడం చాలా తక్కువ. అంటే మనకు సేఫ్ ఆప్షన్ ఉంది, ప్లస్ అవుతుంది. తెలుసా ఇప్పుడు సింపుల్గా క్యాంపర్ చేస్తే అల్యూమినియం గంజు కేర్ఫుల్గా యూజ్ చేయాలి, ఎక్కువ హీటు వద్దు. స్టీల్ గంజు సేఫ్ అండ్ స్ట్రాంగ్ యూజ్కి బెటర్. అంటే ప్రాక్టికల్గా చేస్తే స్టీల్ గంజే బెటర్ ఆప్షన్ అవుతుంది. అంతే. మనము ఇంట్లో డైలీ కుకింగ్ చేసుకుంటాం. స్టీల్ గంజు యూజ్ చేయడం వల్ల సేఫ్ ఉండొచ్చు. అదే అల్యూమినియం గంజులో యూజ్ చేస్తే మాత్రం తక్కువ కేర్ఫుల్గా చెయ్యాలి. అది చాలా ప్రమాదకరం. అందుకే అంటారు స్టీల్ గంజు బెటరు అండ్ సేఫ్ అని. మరి మీరు అల్యూమినియం గంజు బెటరా, స్టీల్ గంజు బెటరా, ఏది చూస్తారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.